నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే రీసెంట్గా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి టెట్ అనేది నిర్వహించకుండా డిఎస్సి అనేది నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ బీఈడి డిఈడి అభ్యర్థులు అయితే ఆందోళనకు దిగుతున్నారు. ఒకసారి వారి మాటల్లోనే అసలు ఏంటి, ఎప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, టెట్ నోటిఫికేషన్ వేయకుండా డిఎస్సి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈడి బీఈడి అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెలంగాణ పలుమూలల నుండి ప్రతి ఒక్క డైట్ నుండి రావడం జరిగింది. అసలు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ చేసింది, దానికి ఓకే, అందరం హ్యాపీగానే ఉన్నాము. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టెట్ నోటిఫికేషన్ చేయకుండా, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి వేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే ఇప్పుడు మన తెలంగాణలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. టెట్ ఎగ్జామ్ కోసం రాత్రింబావులు కష్టపడి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఎస్సిలో జాబ్ కొట్టాయని ఆలోచనతో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే మేము తెలంగాణలో డిఎడ్ చదువుతున్నాము, సెకండ్ ఇయర్. ఇప్పుడు మేమందరము మా క్లాసెస్ వదులుకొని, మా స్కూల్స్ టీపీస్ వదులుకొని ఇక్కడ వారం 10 రోజుల నుండి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మా రిక్వెస్ట్ మేము చాలా బ్రతిమలాడడం జరిగింది. ఎక్కడ కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా మాకు నెగిటివ్గానే మాట్లాడారు. టెట్ ఎందుకు అని అంటూ మాట్లాడుతున్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ తెలంగాణ నిర్మూలించి తెలంగాణని సెటిల్ చేద్దామని అనుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా చాలామందికి ఛాన్స్ వస్తుంది కదా, ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా. మీరు డైరెక్ట్ డిఎస్సి వేస్తే టెట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఏమైపోవాలి? మీరు టెట్ కండక్ట్ చేస్తే మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ నిరుద్యోగుల్ని నిర్మూలించాలని అనుకున్నప్పుడు టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేము ప్రతి డైట్ నుండి ఇంతమంది వచ్చినాము, మేము వారం 10 రోజుల నుండి తిరుగుతున్నాము, అయినా మాకు రెస్పాన్స్ లేదు. ఒక స్టూడెంట్స్ లాగా కూడా చూస్తలేరు. ఇదేనా మేము ప్రభుత్వం నుండి కోరుకునే? ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది? సో అంటే మీరు ఎప్పటి నుంచి ఆల్రెడీ ప్రజా దర్బార్కి వచ్చారు, సెక్రటేరియట్ కూడా కొంతమంది ముట్టడించారని తెలిసింది. అక్కడ మీకేం న్యాయం జరగలేదా? అక్కడ ప్రతి దగ్గర వెళ్ళినాం, సెక్రటరియట్ 2-3 టైమ్స్ వెళ్ళినాం. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లెటర్. డిఎస్సి ఆఫీస్లో వెళ్ళి దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రజావాణిలో వెళ్ళి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొందరు మాకు పాజిటివ్గా మాట్లాడి చేస్తామన్నట్టు మాట్లాడి పంపించేశారు, ఏదో నామకే వస్తే. తర్వాత ఇంకొందరు అయితే డైరెక్ట్గా ఉంటున్నారు, మీకు టెట్ దేనికి రా, మీకు తర్వాత ఫ్యూచర్ బాగుంది కదా, తర్వాత రాసుకోండి అన్నట్టు అంటున్నారు. ఓకే, మాకు ఉంది ఫ్యూచర్, మేము రాసుకుంటాం తర్వాత. కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా, టెట్ కోసం అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ కోసం మన నిరుద్యోగుల కోసం మన ఈ టెట్ కండక్ట్ చేయాలి కదా. ఎంతోమంది ఆశలతో ఉన్నారు. మేము టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. ఒక టీచర్ అంటే ఏంటి, ఓ సైంటిస్ట్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా టీచర్ కంపల్సరీ. అటువంటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని ఏండ్ల నుండి కొన్ని సంవత్సరాల తరపున చదువుకుంటూ కష్టపడుతూ వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి వేస్తే ఇది ఎంతవరకు న్యాయం అనేది మా ఆవేదన. ప్రతిరోజు తిరగడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు. మేము ప్రతిరోజు ప్రతి దగ్గర తిరగడం జరుగుతున్నది. హైదరాబాద్ వాళ్ళం, మా తెలంగాణ ప్రతి మూల నుండి వస్తున్నారు. ప్రతి మూల నుండి వచ్చి ప్రతిరోజు తిరగడం జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మీ గవర్నమెంట్ నుండి అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఇప్పుడైనా స్పందించి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం. మీరు అనుకున్న నిరుద్యోగ తెలంగాణ అనేది నిర్మూలన జరుగుతుంది. మీరు ఖచ్చితంగా టెట్ వేయాలనేది మా డిమాండ్. ఎంతమంది ఉంటారు మీరు ఆల్మోస్ట్? అంటే ఇప్పుడు టెట్ కోసం అంటే టెట్ నోటిఫికేషన్ వెయిట్ చేశారు. మా డైట్ నుండే దగ్గర 6-7,000 ఉన్నారు, అంటే కరెంట్ చదువుతున్నవారు. ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఇంకెంత దాదాపు 3-4 lakhs వరకు ఉండవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం టెట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకో ఛాన్సెస్ ఈసారి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు కొట్టుకుంటారు కదా. చాలా మందికి లాభం జరుగుతుంది ఇక్కడ. మీరు నోటిఫికేషన్ వేశారు, మెగా డిఎస్సి అన్నారు, పెద్ద చాలా పోస్టులు వేశారు, దానికి అందరం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామందికి ఒక ఆపర్చునిటీ కల్పించిన వారు అవుతారు, నిరుద్యోగుల్ని ఉద్యోగంలోకి తోసిన వారు అవుతారు. మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి వెళ్ళి వస్తున్నారు మీరు? అంటే ఎప్పటి నుంచి తిరుగుతున్నారు చెప్పండి. చెప్పండి. మేము కరీంనగర్ డైట్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ తీసుకుంటే 6 monthsకి ఒకసారి టెట్ వేయాలి అండి. సెప్టెంబర్లో ఆల్రెడీ టెట్ పడింది. టెట్ పడి 6 months దాటిపోయింది. ఇంతకుముందు మేము నార్మల్గా ప్రొటెస్ట్ చేయాలి, ఫైట్ చేయాలి అని ఏం అనుకోలేదు. క్లీన్గా అప్రోచ్ అవుదామని అనుకున్నాం. సో క్లీన్గా అప్రోచ్ అవుదామని ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్స్ అవ్వట్లేదు, గవర్నమెంట్ పిల్లలు ఆగమైపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ డైట్ నుంచి బయటకు వస్తున్న పిల్లలకి ఆగం కావట్లేదా? ఈ వేరే ప్రొఫెషన్స్లో డిగ్రీలో బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో మేము జాయిన్ అయినామంటే మాకు టీచింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో టెట్ అయ్యకుండా డిఎస్సి ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో డిఎస్సి కండక్ట్ చేస్తామని ఉండింది. కానీ ఏ గవర్నమెంట్ రూల్ టెట్ వేయకుండా డిఎస్సి కండక్ట్ చేస్తామని అంటే ఒప్పుకోదు. అది మేము ఎట్లా తీసుకోగలుగుతాం?
మాకంటే మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు. 5 ఇయర్స్ తర్వాత మేము రాసుకుంటాం కావచ్చు. ఇంతకుముందు మా వెనకాల 8 ఇయర్స్ నుంచి ఆగిపోయిన వాళ్ళు ఏమైపోవాలా టెట్ నోటిఫికేషన్ కోసం. సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మేము రాసుకోవడానికి బాగుంటుంది అని. సో అంటే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేశారని చెప్పారు కదా, మీరు ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మళ్ళీ టెట్ వేస్తామని ఏమన్నా మీరు ఎవరన్నా భరోసా ఇచ్చారా? అంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారులు మీరు కలిసినప్పుడు కానీ? భరోసా ఇస్తే మేము ఇక్కడి వరకు వాళ్ళ రాము కదా, పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడినంతసేపు ఏదో చెప్తున్నారు, మమ్మల్ని పంపించేస్తున్నారు, మాకు తర్వాత రిజల్ట్ ఏం కనిపించట్లేదు. ఒకవేళ పాజిటివ్గా మాట్లాడి ఉండుంటే మాకు అవుతుంది అని అనిపించుంటుంటే మేము ఇక్కడ ఇవాళ ఈ రోడ్ మీద నిల్చొని ఉండేవాళ్ళం కాదు. లాస్ట్ 1 వీక్ నుంచి ఫైట్ చేస్తున్నాం, లాస్ట్ 1 వీక్ నుంచి కాలేజెస్ ఇచ్చి పెట్టుకున్నాం, స్కూల్స్ ఇచ్చి పెట్టుకున్నాం, అన్ని డైట్లు వాళ్ళు గ్యాదర్ అయినాం, ఫైట్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, తింటున్నాం, తినకుండా రోడ్లు ఎక్కుతున్నాం, అయినా కూడా ఎవరికి కనిపించట్లేదు. ధర్నా చౌక్లో కూడా ఇంత మునుపు మీరు ధర్నా చేశారని తెలిసింది. చేసాము అప్పుడు ఆల్మోస్ట్ 500-600 మెంబర్స్ గ్యాదర్ అయినాం. అక్కడ కూడా మాకు పెద్ద రిజల్ట్ ఉంది అని ఏం అనిపించలేదు. కృష్ణన్న గారు సపోర్ట్ చేశారు, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఒక్కరి సపోర్ట్ మాత్రమే దొరికింది ఇప్పటి వరకు. ఎంతమంది ఉంటారంటే మీరు అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన మీరు చెప్తున్నారు? ఇప్పుడు మేము పాస్అవుట్ అయ్యే వాళ్ళం అయితే 5,000-6,000 వరకు ఉంటాం. ఒక విషయం ఏంటి అని అంటే, మాకు అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయ్యి ఉంటే మాకు ఆల్రెడీ ఇప్పటికి ఏప్రిల్లో ఆర్ మేలో కోర్స్ అయిపోయి ఉండేది. మేము టెట్ రాసుకునే వాళ్ళం, ఇంతకుముందు మాకు అయిపోతుండే ముచ్చట. పాండమిక్ అని అన్నారు. జూన్లో పాండమిక్ అయిపోయింది, అప్పటికి అంతా క్లియర్ అయింది, కరోనా ఏం లేకుండే. అప్పుడు జూన్లో ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అంటే, మా కోర్స్ డిలే చేస్తే ఇప్పుడు జాబ్స్ పడ్డదానికి మేము ఎలిజిబుల్ ఉండము. వాళ్ళు అప్పుడు అట్లా ఆలోచించుకొని డిలే చేస్తే మేమేం చేయలేము కదా. మాకు జూన్లో కనుక కోర్స్ స్టార్ట్ అయిపోయి ఉంటే మాకు ఇప్పటికి ఫినిష్ అయిపోయేది, మేము ఎలిజిబుల్ ఉంటుంటిమి. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ టెట్ అటెంప్ట్ చేసుకొని ఉండి ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? అంటే మీరు చాలామంది అభ్యర్థులు ఆల్మోస్ట్ ఇందాక నోటిఫికేషన్ కూడా ఎంత అప్లికేషన్ కూడా రాసిచ్చారు, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మేము వచ్చామని చెప్పేసి, ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? టెట్ రిలీజ్ చేస్తే, టెట్ నోటిఫికేషన్ ఇస్తే అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అది మా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఒకవేళ అవ్వకపోతే గట్టిగా ఫైట్ చేస్తామని కూడా చెప్పగలుగుతాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము హైదరాబాద్ కాలేజీలో డైట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వం టెట్ రిలీజ్ చేసి 7 months పూర్తయింది సార్. 1 ఆగస్టు 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు, టెట్ నోటిఫికేషన్. సో ఈ రోజు కూడా చూస్తే 7 నెలలు పూర్తయిపోయింది. సో ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం టెట్ కండక్ట్ చేయకుండానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎంతమందికి లాభం ఉంటుంది చెప్పండి సార్ మీరే. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేస్తే బయట టెట్ క్వాలిఫై కాని వారు 2 లక్షల నుండి 3 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులు 50,000 మంది వరకు ఉన్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్లో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి అవకాశం ఇచ్చిర్రు, కానీ టెట్ లేకుండా వాళ్ళు డిఎస్సి ఎలా అప్లై చేస్తారు? సో కంపల్సరీ టెట్ నిర్వహిస్తే ఈ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులకు టెట్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ప్రభుత్వం స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే 45 డేస్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల మందికి ప్రతి సంవత్సరం 2 times కండక్ట్ చేస్తున్నది సీటెట్. మా స్టేట్ గవర్నమెంట్కి ఏమైంది? దేవసేన మేడం ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శాలరీ తీసుకుంటూ ఉంటారా? వాళ్ళు 4 lakhs పీపుల్ కూడా టెట్ కండక్ట్ చేసి వాళ్ళతో కాదా? సో కంపల్సరీ గవర్నమెంట్ స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలి సార్, అదొకటే. అంటే నార్మల్గా మీరు ఇంత మునుపు కలిసినప్పుడు కూడా చాలామందికి ఏమంటారు, మీరు చేస్తామని చెప్పామని అన్నారు కదా, మరి ఏం చెప్పారు మీకు ఆన్సర్? ప్రజాభవన్లో చిన్నారెడ్డి సార్ అన్నారు, నేను సీఎం దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ టెట్ విడుదల చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు 5 days అవుతుంది, మాకేం రిజల్ట్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అని సీఎం సార్ కేరళ వెళ్తారు, ఈరోజు ఢిల్లీ వెళ్తారట. మరి మా గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? మన తెలంగాణ ప్రభుత్వం గురించి ఆలోచించాలి, కానీ ఆ ఢిల్లీ వెళ్ళడం, కేరళ వెళ్ళడం, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. సో మరి మా గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము వాళ్ళని ఎన్నుకున్న ఇందుకేనా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు ఎంతో కృషి చేసారు, అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి వేయాలి, అంటే డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. డిఎస్సి వేయడం అందరికీ హ్యాపీనే సార్, బట్ టెట్ కండక్ట్ చేయకుండా డిఎస్సి వేయడం అనేది చాలా బాధాకరం సార్ అందరికీ. అంటే నార్మల్గా మీకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండదు. సో అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏమంటారు, లేదు తర్వాత కూడా వేస్తాం మీకు అని చెప్పేసి అట్లా కూడా ఏమని అంటున్నారా, లేకపోతే చూద్దామని అంటున్నారు? అసలు ఏమంటున్నారు? అసలు పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు అన్నారు, మీకు ఇంకా ఇప్పుడే ఇప్పుడే ఫ్రెషర్స్ కదా, మీకు ఇంకా ఏజ్ ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత ఎగురుతున్నారు అని అన్నారు. కానీ సార్ ఇంత పెద్ద డిఎస్సి మళ్ళీ రాదు కదా సార్, మేము చెప్పాం ఇంత పెద్ద డిఎస్సి రాదు కదా సార్ అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు.
ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ టెట్ అభ్యర్థులు? ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సి మేము డిలే చేయమనడం లేదు, టెట్ కండక్ట్ చేసి డిఎస్సి వేయమంటున్నాం అంతే సార్. టెట్ కండక్ట్ చేయాలి మెయిన్, ఒకటే మాకు కావాలి టెట్. కాదు, ఇప్పుడు మీరు వచ్చిర్రు ఓటేయండి కాంగ్రెస్ వస్తుంది మార్పు వస్తుంది అని. సరే ఇప్పుడు మీరు వెయ్యరు కావచ్చు, మేము ఎంత ఫైట్ చేసినా వేయరు కావచ్చు. మళ్ళీ 5 yearsకి అయితే మా చుట్టూ తిరుగుతారుగా, అప్పుడు మిమ్మల్ని గెలిపిస్తామా? గెలిపియం కదా. మీరు వచ్చి త్రీ మంత్స్ అవుతుంది కావచ్చు, 3 monthsకే మమ్మల్ని రోడ్ల పొన్న తిరుగుతున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు మా బాధని. ఇప్పటికైనా సీఎం సార్ ఎక్కడున్నా కానీ కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి. అంతకు మించి ఏం లేదు. టెట్ వేస్తే మేము టెట్ రాసి డిఎస్ రాసుకుంటాం అంతే సార్కి చెప్పేది. మార్పు రావాలనే ఈ గవర్నమెంట్ని మేము ఎంచుకున్నాం. పాత గవర్నమెంట్ని వద్దనుకొని ఈ గవర్నమెంట్ని ఎంచుకుంది దేనికి? మార్పు రావాలని. ఆ మార్పునే మీరు ఇవ్వకపోతే, మమ్మల్ని ఇప్పుడే రోడ్డుకి లాగితే మాకేం నమ్మకం ఉంటుంది మీ పైన? మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీరు దీనిపైన రియాక్ట్ అవ్వాలి, మాకు టెట్ వేయాలి, మేమందరం రాయాలి. దాని తర్వాతనే డిఎస్సికి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే సార్. ఖచ్చితంగా టెట్ వేయండి, టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి కండక్ట్ చేయండి. ఇది ఒక్కటే హంబుల్ రిక్వెస్ట్ మా అందరి నుండి. అన్ని డైట్స్ నుండి మాట్లాడుతున్నాం, అన్ని డైట్స్ ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నాం రోడ్ల మీద. మాకు తిండి లేదు, చక్కగా నిద్ర లేదు. ఆ ఆఫీస్ ఈ ఆఫీస్, ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ అనుకుంటా, రిప్రజెంటేషన్లు తీసుకుంటా మేము ఇంత తిరిగేది దేనికోసం? మేము టెట్ గురించే కదా అడిగేది. మీరు మాకు టెట్ ఇవ్వండి, టెట్ ఇస్తే మేము టెట్ రాసుకుంటాం. టెట్ రాసుకున్న తర్వాత మేము డిఎస్సి రాసుకుంటాం. మీరు జస్ట్ ఎలిజిబిలిటీ ఇస్తే మేము టెట్ లేనిది డిఎస్సి ఎట్లా రాసుకుంటాం? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఫైనల్గా అయితే టెట్ నోటిఫికేషన్ వేయండి, అదే ఒక్కటే ఫైనల్ అంతే. టెట్ వేయండి చాలు. ఈ వీడియో ఎట్లయినా సార్ దగ్గరికి వెళ్ళాలి అంతే. మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు? నేను మహబూబ్నగర్ డిస్టిక్ అండి నాది. చెప్పండి. నేను ఒక నిరుద్యోగి. నేను గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయలేదు ఏమనగా, టెట్ వేసి డిఎస్సి వేయండి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఇయర్లీ 2 సీటెట్ కండక్ట్ చేస్తుంది. టెట్ వేయడానికి దీని గురించి అంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ రాకముందుకు ఒకలాగా, వచ్చినాక ఒకలాగా. అందరూ ప్రతి ఒక్కరి దగ్గర మేము తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, మీట్ అవుతున్నాం. సరే అమ్మా వేస్తాము, మేము న్యాయం చేస్తాము అంటున్నారు. అది రేవంత్ రెడ్డి సార్ గారి దగ్గర తీసుకెళ్ళట్లేదు. తను తలుచుకుంటే ఒక్క నిమిషం పడదు అసలు టెట్ వేయడానికి. ఖచ్చితంగా టెట్ వేయాలి. టెట్ వేయకపోతే మాత్రం ఎంతమంది నిరుద్యోగులు ఉంటారో అంతమంది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెడీగా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ విధంగానే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయకుండా ఉండాలంటే టెట్ ఖచ్చితంగా వేయాలి, అందరికీ న్యాయం చేయాలి. టెట్ వేయడానికి ఎందుకండి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? దేవసేన మేడం దగ్గర కూడా వెళ్ళాం మేము. దేవసేన మేడం దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంటే ఆవిడ, మా చేతిలో ఏమి లేదు, సీఎం గారి చేతిలోనే ఉంది. సీఎం గారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా వింటాము అంటున్నారు. మీరు టెట్ వేయడానికి ఇంత రాధాంతం, ఇంత రోడ్లెక్కి ఇంతమంది విద్యార్థులు ఇంత ఆగమాగం కావాల్సిన అవసరం లేదు కదా. ఇది రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టిలోకి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళ నుండి మేము చాలా రోజుల నుండి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు న్యాయం జరగట్లేదు? మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం కదా ఇది. మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం అంటే ఏంటి? ప్రతి ఒక్క మనం చెప్పినట్టే వినాలి. ఏమడుగుతున్నా డిమాండ్స్ అడగట్లేదు కదా. టెట్ వేయాలి అని చెప్తున్నాం. ఒక టెట్ గురించి ఇంత ఇదా? ఎంతోమందికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు టెట్ వేస్తే. 4,50,000 మొన్న టెట్ పెడితే చాలామంది క్వాలిఫై కాలేదు. మరి డైరెక్ట్గా డిఎస్సి ఇచ్చినప్పుడు ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అవి డైరెక్ట్గా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి ఏంటంటే లింక్ టెట్ కమ్ డిఎస్సి. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. నేను డైరెక్ట్ డిఎస్సి వేస్తాను అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫై కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది డిఎస్సి అంటే ఏంటి? సామాన్య ప్రజలు మాత్రమే హాస్టల్స్లలో ఉండి ఫీజులు కట్టుకొని రాస్తూ ఉంటారు. మరి అందరికీ న్యాయం చేయాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ దృష్టిలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి కనీసం ఒక 50 days 45 days ఇస్తారు, అది మీ ఇష్టము. దానికి ఏం అభ్యంతరం లేదు అసలు. దీనికి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేయాలి. వేసేంత వరకు ఈ ధర్నా మాత్రం ఆగదు. ఎందుకు వేయట్లేదండి? మంచి నాయకుడనే ఎంచుకున్నాము. మాకు తన మీద మాకు మంచి గౌరవం సార్ మీద. మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. వేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు చాలా ఉంటాయి.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాకు టెట్ వేయండి, లేదంటే ఎంత అంటే డైట్ వాళ్ళు కాదు నిరుద్యోగులు అందరూ ఫైట్ చేస్తారు. అన్ని డైట్ల తరపు నుండి చెప్తున్నా మాకు టెట్ కావాలి, మాకే అని కాదు నిరుద్యోగులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, మీ ప్రభుత్వాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది, మీ మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. సో టెట్ వేయండి అన్ని డైట్ తరపు నుండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? మేము డైరెక్ట్ కరీంనగర్ నుంచి వచ్చామండి. అయితే ప్రభుత్వం యొక్క పరిణామాలను చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా అన్నారు, వేశారు కూడా, అది చాలా సంతోషకరమైన విషయం. పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో అది 5,000 పోస్టులు వేస్తే మేమందరము ధర్నా చేసినాము, ఏంటంటే మెగా డిఎస్సి వేయాలి అని. దాదాపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ధర్నా చేయడం జరిగింది. దానికి అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మన స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ మన గవర్నమెంట్ మనకు మెగా డిఎస్సి వేయకపోతే మన ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, అప్పుడు కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్రంలో 21,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము ప్రభుత్వంలో వస్తే కంపల్సరీ మెగా డిఎస్సి వేస్తాము అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది, 21,000 పోస్టులకు కేవలం 11,000 పోస్టుల చిల్లర మాత్రమే పోస్టులు వేయడం జరిగింది. మరి అందులో కూడా జరిగిన దారుణం ఏంటంటే టెట్ వేయకుండా డిఎస్సి వేయడం. ఇది ఎంతవరకు కరెక్ట్? 10th చేయకుండా ఎవరైనా ఇంటర్ చేస్తారా? ఇంటర్ చేయకుండా ఎవరైనా డిగ్రీ చేస్తారా? మనము డిఎడ్ చేస్తామండి, డిఎడ్ చేస్తాం, బీఎడ్ చేస్తాం, డిఎడ్ బీఎడ్ చేసిన తర్వాత టెట్ రాస్తాం. టెట్ రాసిన వాళ్ళే డిఎస్సి రాస్తారు. మరి డిఎడ్ బీఎడ్ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళకు కూడా డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది. మరి వితౌట్ టెట్ మేము డిఎస్సి ఎలా రాస్తామని చెప్పి సీఎం గారు అనుకున్నారో మాకైతే తెలీదు. అది తెలిసి చేశారు, తెలియజేశారు, అది ఉన్నతాధికారుల తప్పో ఏమో తెలియదు. ఒక ఉన్నతాధికారి అనడం జరిగింది కదా, మరి డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా సార్ అంటే టెట్తో సంబంధం లేకుండా డిఎస్సి వేయడం జరిగింది, దానికి దీనికి సంబంధం లేదు అన్నారు. ఎలా ఉండదు? టెట్కి సంబంధం ఎలా ఉండదు? డిఎస్సికి టెట్కి సంబంధం ఎలా ఉండదు? ఇది వేర్వేరు కోర్సు కాదు కదా, ఒకే దాంట్లో ఉన్నవి కదా. ఇప్పుడు ఎంసెట్కి డిఎడ్కి సంబంధం లేదు అంటే అవును, ఎంసెట్ అనేది ఇంజనీరింగ్కి సంబంధించింది, మన డిసెట్ కానీ టెట్ కానీ డిఎస్సి మన ఈ కోర్స్ టీచర్ కోర్సులకు సంబంధించిందని మనం భావించవచ్చు. మరి వితౌట్ టెట్ డిఎస్సి ఎలా వేస్తారు? ఇది మేము అడుగుతున్నాం. అయితే మేము ఇంతకుముందు కూడా ఒకసారి ఏదైతే పాత ప్రభుత్వం ఉండేనో టెట్ వేయడం జరిగింది. మరి ఆ టెట్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు డిలే అయి మళ్ళీ రీనోటిఫికేషన్ వేయడం జరిగింది. అప్పుడు పాత టెట్ వేసిన అప్పుడు ఏమైందంటే దాదాపు 80% మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. కేవలం 15% మందే ఫెయిల్ చేయడం జరిగింది. 15% మంది మాత్రమే టెట్ క్వాలిఫై అయ్యారు. చాలామంది ఫెయిల్ అవ్వడం జరిగింది. కేవలం 15% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. కేవలం ఎందుకు రీజన్ ఏంటి అంటే ఫెయిల్ చేస్తున్నారని మీరు అంటున్నారు? పేపర్ చాలా టఫ్గా ఇవ్వడం జరిగిందండి. పేపర్ చాలా డిఎస్సికి ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని దృష్టి ఇక ఫిల్టర్ ప్రభుత్వం యొక్క దృష్టిలో అభ్యర్థులను ఎలాగైనా ఫిల్టర్ చేయాలని దృష్టిలో ఆ పేపర్ ఇవ్వడం జరిగింది కావచ్చు బహుశా. అయితే ఇప్పుడు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము కూడా టెట్ రాసామండి, కానీ మాకు టెట్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. సో అప్పుడు ఎలిజిబిలిటీ ఇచ్చి ఉంటే అప్పుడు మేము టెట్ రాసేవాళ్ళం కదా, అప్పుడు అప్పటి టెట్ మార్క్స్ మాకు ఇప్పుడు యూజ్ అయ్యేటివి కదా ఫైనల్ ఇయర్లో. అప్పుడేమో టెట్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో రాసుకో అంటున్నారు కానీ టెట్ ఇవ్వట్లేదు. వితౌట్ టెట్ హౌ కెన్ వి అప్లై డిఎస్సి? మీరే చెప్పండి, ఇది న్యాయమా? కాదు కదా. కాబట్టి ప్రభుత్వం కంపల్సరీగా టెట్ వేయాలి. డిఎడ్ అభ్యర్థులు ఉన్నారు, బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా ఫెయిల్ అయిన నిరుద్యోగులు చాలామంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరి కోసము తెలంగాణలో ఉన్నటువంటి లక్షల నిరుద్యోగుల కోసము కంపల్సరీగా టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. ముఖ్యంగా మరియు మేము ఎవరు డిఎడ్ అభ్యర్థులు మాకేమైందంటే ఈ కరోనా టైం అని చెప్పేసి కరోనా అయిపోయిన తర్వాత కూడా 2022లో మన అకాడమిక్ ఇయర్ని టైం టు టైం స్టార్ట్ చేయకుండా చాలా లేట్గా స్టార్ట్ చేశారు. లేట్గా స్టార్ట్ చేసి లేట్గా రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా అకాడమిక్ ఇయర్ దాదాపు ఆగస్టులో అయిపోతుందండి. ఆగస్టులో అయిపోయి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాకు చేతులకు మెమోస్ రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్ పెడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి సర్టిఫికేట్స్ చేతిలో ఉండవండి. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా అకాడమిక్ ఇయర్ని లేట్ చేయడం ప్రభుత్వం యొక్క తప్పు. కాబట్టి దీన్ని వారే సరిదిద్దుకోవాలని మేము కోరుకుంటాం. మా అకాడమిక్ ఇయర్ని కంపల్సరీగా రెడ్యూస్ చేయాలి, తగ్గించేసి మాకు త్వరగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలి, రిజల్ట్స్ ఇవ్వాలి, మాకు సర్టిఫికేట్స్ వచ్చేలా ప్రభుత్వం కానీ ఎస్సీఆర్టీ కానీ మొత్తం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ దీని మీద చర్యలు తీసుకొని అదేవిధంగా మాకు టెట్ కండక్ట్ చేసి వెంటనే మాకు డిఎస్సికి అప్లై చేసుకునేలా, అర్హత సాధించేలా, తర్వాత కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం వచ్చేలా, సర్టిఫికేట్ చేతిలో ఉండేలా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. వీటి మీద అన్ని రకాలుగా ఆలోచనలు చేసుకోవాలని నేను ఉన్నతాధికారులను కోరుతున్నాను. దీని మీద స్పందించకపోతే
దాదాపు మేము ఈరోజు చాలా తక్కువ మంది వచ్చామండి. ప్రతి డైట్ నుంచి ఇద్దరిద్దరు ఎవరైతే లీడర్స్ ఉంటారో క్లాస్ లీడర్స్, క్లాస్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ దీని మీద స్పందించకపోతే మాత్రం తీవ్రమైన చర్యను విద్యార్థులందరూ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు గవర్నమెంట్ ఎవరైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా వచ్చి ధర్నా చేయడం కానీ సీఎం ఇంటిని ముట్టడించడం కానీ జరుగుతుంది. అప్పుడు ఎవరు ఆపమన్నా మేము ఆగేది లేదు. అహింసాయుతంగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటాము. ఇది కంపల్సరిగా సీఎం గారు గుర్తించగలరని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గవర్నమెంట్ డైట్ హైదరాబాద్ నుండి వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు, టెట్ కండక్ట్ చేయాలి, మా లాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చాము. గత ప్రభుత్వం టెట్ కండక్ట్ చేసింది. ఆ టెట్లో కొద్దిమంది క్వాలిఫై అయ్యారు. ఈ ప్రభుత్వం కూడా, ఈ న్యూ గవర్నమెంట్ కూడా మొదట టెట్ కండక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. టెట్ కండక్ట్ చేసి మా అందరికీ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం కూడా టెట్ రాసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఆ టెట్లో చాలా మంది అది టఫ్ వచ్చినందుకు చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై కాలేకపోయారు. వాళ్ళకు కూడా ఛాన్స్ దొరుకుతుందని మా కోరిక. అండ్ ఇక్కడ మీరు చాలా ప్రగతి భవన్ ముట్టడించారు, ప్రజా దర్బారుకి ఇవన్నీ కూడా అటెండ్ చేశారు కదా. అటెండ్ చేసినప్పుడు మీరు పొన్నం ప్రభాకర్ని కూడా కలిసామని ఇందాక చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే 10 ఏళ్ల నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీకు ఇంకా ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఇద్దాం ఫస్ట్ మొదట కానీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ మా అందరి ఆవేదన ఏంటంటే మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇక్కడ నిరుద్యోగులంతా ఉద్యోగులు అవుతారు కదా, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం టెట్ రాసి కూడా ఇప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళంతా నిరుద్యోగులు, వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. అంటే అందరం ఒకవేళ ఈ స్పందించకపోతే డిఎడ్ బిఎడ్ వాళ్ళమందరం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎంతమంది ఉంటారు అందాదిగా? మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడికి తక్కువ వచ్చారు, టెట్ కోసం వెయిట్ చేస్తారు. ఎక్కువగానే ఉంటారు. ఇంకా నిరుద్యోగులు ఉన్నది ఎందుకు, చాలా మటుకు నిరుద్యోగులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి న్యాయం జరగాలి. డిఎస్సి టెట్ కండక్ట్ చేయాలి. ఎంతమంది వస్తారు చెప్పలేదు మీరు ఇందాక అడిగినప్పుడు. ఎంతమంది ఉన్నారు? 50,000కి ఎవరైనా ఉంటారు. 50,000 ఫ్రెషర్స్ కాకుండా ఈవెన్ అంటే టెట్ నోటిఫికేషన్ ఫ్రెషర్స్ 50,000, ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఇంకా 250 lakhs ఉంటుండొచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 2.5 లక్షల వరకు ఉండొచ్చు. ఉంటుండొచ్చు. అంటే మీరు అంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఇప్పుడు ఈ టెట్ నోటిఫికేషన్ రాకుంటే ఒక్కొక్క అంటే ఈ టెట్ అభ్యర్థుల కోసం ఎంతవరకు అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది లాస్ అవుతూ ఉన్నారు జిల్లాల వారీగా చూసుకుంటే? ప్రతి జిల్లా నుంచి అందాదిగా 3 లక్షల మంది లాస్ అవుతున్నారు. 3 లక్షల మంది జిల్లాల వారీగా. ఇంకా చెప్పాలంటే గత ఫిబ్రవరి నెలల మేలోనే టెట్ కండక్ట్ చేస్తామని న్యూస్ వచ్చింది. కానీ పార్లమెంట్ ఎన్నికల వల్ల డిఎస్సి వేసిరు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం వాళ్ళు డిఎస్సి వేసిరు. సో ఇంకోటి ఏంటంటే 24,000 పోస్టులు వేస్తామన్నారు డిఎస్సి, అది 11,000 కూడా వేస్తారు. 11 మెగా డిఎస్సి అంటే 11,000 అంటే న్యాయమేనా? మెగా డిఎస్సి అంటే ఏంది? ఎక్కువ పోస్టులు ఉండేదే మెగా అంటేనే ఎక్కువ ఉండడం. అలాంటి మెగా డిఎస్సికి తక్కువ పోస్టులు వేస్తే మిగతా నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు అవుతారు తప్ప ఉద్యోగులు కాలేరు. ఫైనల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఛాన్స్ విల్ కమ్స్, ఇఫ్ ఇట్ గోస్ వి డోంట్ నో వెన్ ఇట్ కమ్స్ అగైన్. నార్మల్గా ఛాన్స్ ఒక్కటేసారి వస్తుంది. ఈ ఛాన్స్ని మాకు ఒక్కసారి ఇచ్చి చూడండి అని మేము కోరుకుంటున్నాం. అంతే. మాకు న్యాయం జరగాలి, టెట్ కండక్ట్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. నిరుద్యోగులంతా ఉద్యోగులుగా కావాలి. మేము మెదక్ డైట్ నుండి వచ్చాం. ఇప్పుడు మాకున్న మెయిన్ది ఏంది అని అంటే ఫస్ట్ టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాత డిఎస్సి వేస్తే అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, మేమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ టెట్ వేస్తే. ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి రాసుకోండి అని అంటున్నారు. మరి ఎంబీబీఎస్ లేకుండా డైరెక్ట్గా సర్జరీ చేస్తున్నారా? ఇంజనీరింగ్ చేయకుండానే వాళ్ళు ఇంజనీర్స్ అవుతున్నారా? లేదు కదా. ఎంసెట్ రాయింది వాళ్ళు ఇంజనీర్స్ అవుతున్నారా? లేదు. మరి మేము ఎట్లా డైరెక్ట్ డిఎస్సి రాస్తాం? అయినా మాకు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒకసారి వేశారు టెట్. అప్పుడు చాలామంది ఎవరు అంటే జస్ట్ అటెంప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పారు మాకు. ఎలిజిబుల్ కాదు, జస్ట్ అది ఓన్లీ మాకు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి వాళ్ళు వేశారు. అప్పుడు చాలామంది అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకున్నా కానీ రాసిన వాళ్ళలో నుండి 75% మెంబర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా
క్వాలిఫై కాలేదు. అందులో నుండి ఓన్లీ 15% మెంబర్సే క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఇప్పుడు టెట్ మళ్ళీ వేస్తే చాలామందికి యూజ్ అవుతుంది. ఓన్లీ మా డిఎల్ఎడ్ స్టూడెంట్స్కే కాదు, ఇప్పుడున్న ఫ్రెషర్స్కే కాదు, ఇంకా ముందు ఉన్న వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. సో అది మా పాయింట్ ఇక్కడ. ఫస్ట్ టెట్ వేసిన తర్వాత డిఎస్సి వేస్తే చాలామందికి యూజ్ అవుతుంది అనేదే మా పాయింట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీరు ఇప్పుడు గతంలో రాసినప్పుడు మీరు చాలామంది ఎలిజిబుల్ కాదు అని చెప్పారు. సో అప్పుడు గత ప్రభుత్వం అయితే అసలు డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు, మేము వేసామని చెప్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు అసలుకి? దాని మీద ఏం చెప్తాము అని అంటే ఫస్ట్ అక్కడ టెట్ ఇప్పుడు వాళ్ళు డిఎస్సి వేశారు డైరెక్ట్గా. మాకు ఫస్ట్ టెట్ వేస్తే కదా, టెట్ రాస్తే మాకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ మాకు అక్కడ సర్టిఫికేట్ కావాలి కదా, మాది కంప్లీట్ అయిపోయింది మా డిఎల్ఎడ్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు దాన్ని ల్యాగ్ చేశారు, వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారు అకాడమిక్ ఇయర్. దానివల్ల మేమేం చేస్తాం? వాళ్ళు లేట్ చేసిన దానికి మేమెందుకు సఫర్ అవ్వడం? వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేసేసారు. ఇప్పుడు దాన్ని మేము ఏమి ముందుకు పెట్టండి అని అనట్లేదు. ఫస్ట్ టెట్ కండక్ట్ చేయండి. టెట్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సికి మేము కూడా ఎలిజిబుల్ అవుతాం కదా, మేము కూడా రాసుకుంటాం టెట్. మాతోనే కాకుండా వేరే వాళ్ళు కూడా రాస్తారు కదా. ఇప్పుడు మేము ఫ్రెషర్స్ ఓకే, కానీ చాలామంది ఉన్నారు కదా రాసేవాళ్ళు, వాళ్ళు కూడా రాసుకుంటారు కదా. అండ్ ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, ఆల్రెడీ 11,000 పోస్టులతో వేశారన్నారు. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ వేసినాక కనీసం టెట్ అన్నా మీరు వేయాలి కదా, అంటే వేసిన తర్వాతనన్నా కనీసం రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు డిఎస్సి వేసింది గత ప్రభుత్వం టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళ కోసం వేసింది, కానీ ఈ ప్రభుత్వంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే వేయలే కదా సార్. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం వేసిందని ఎలా అనాలి? ఈ ప్రభుత్వమే, ఈ న్యూ గవర్నమెంట్ ఫస్ట్ టెట్ కండక్ట్ చేయాలి, అప్పుడే ఈ గవర్నమెంట్కి వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే లాస్ట్ టైం క్వాలిఫై అయిన దాంట్లో నుంచి ఇప్పుడు వీళ్ళు వేశారు, కానీ కొత్తగా టెట్ నోటిఫికేషన్ అయితే లేదండి. టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, గత ప్రభుత్వం వేశారు. అది ఇప్పుడు వీళ్ళు వేశారని ఎలా చెప్తాం మేము? అప్పుడు వాళ్ళు వేశారు, వాళ్ళు రాసుకున్నారు టెట్. ఇప్పుడు మాకు కావాలి టెట్. ఈ ప్రభుత్వం వేసిందని ఎట్లా అంటాం మేము? ఈ ప్రభుత్వం వేయాలి. ఎంచుకున్నది ఎందుకు ఈ ప్రభుత్వాన్ని? మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఎంచుకున్నది ఎందుకు ఈ గవర్నమెంట్ని? సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ప్రభుత్వంతో టెట్ నోటిఫికేషన్ వేశారన్నారు, బట్ వీళ్ళు మాత్రం కొత్తగా వేయలేదన్నారు. మరి డిఎస్సి వేశారు కదా, వేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కూడా ఇప్పుడు రాసుకోవడానికి డిఎస్సికి లేదు, టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డిఎస్సి రాసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్, కానీ టెట్ కండక్ట్ చేస్తలేరు. ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఇచ్చినాక టెట్ కండక్ట్ చేయాలి కదా. వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చిరంటే మనం టెట్ రాసుకోవాలని అర్థం. కానీ అలాంటప్పుడు టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి పెడితే మిగతా వాళ్ళందరూ లాస్ అవుతారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా టెట్ రాసిన వాళ్ళు, అంటే మీరు ఫ్రెషర్స్ అంటున్నారు, ఇప్పుడు కొత్తగా టెట్ నోటిఫికేషన్ వెయిట్ చేసే వాళ్ళు, ఇంకా ఆల్మోస్ట్ అంటే గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం టెట్లో 100%లో కేవలం 30% మందే క్వాలిఫైర్, ఇంకా 70% మంది 30% ఉందిగా, 10%. ఓన్లీ 10% మెంబర్సే క్వాలిఫై అయ్యారు. వేరే వాళ్ళకి ఏముందని అందరూ అక్కడ లూజ్ అయిన తర్వాత క్వాలిఫై చేశారు. అది కూడా క్వాలిఫై అవ్వడం కాదు, క్వాలిఫై చేశారు. ఓన్లీ 10% మెంబర్స్ని క్వాలిఫై చేశారు. 90% ఫెయిల్. అక్కడ 90% మెంబర్స్ని ఫెయిల్ చేసినప్పుడు అక్కడ ఇప్పుడు వాళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. సో ఫైనల్గా ప్రభుత్వానికి మీరు టెట్ అభ్యర్థులు ఏం చెప్తున్నారు, టెట్ కోసం వెయిట్ చేసే అభ్యర్థులు? ఫస్ట్ మీరు టెట్ వేయండి. టెట్ వేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది, ఫ్రెషర్స్కనే కాదు, ముందు ఉన్న అకాడమిక్ వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు టెట్ వేయండి. టెట్ వేసిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తే మేము కూడా దానికి ఎలిజిబుల్ అవుతాం, మేము కూడా రాసుకోగలుగుతాం, అలాగే వాళ్ళు కూడా రాసుకోగలుగుతారు. అప్పుడు అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అది డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఇక్కడ చాలా మందికి లూజ్ అవుతున్నారు కదా. మేము వికారాబాద్ డైట్ నుంచి వచ్చినాం. గత 2017లో డిఎస్సి వేసారు, అది కూడా చిన్న డిఎస్సి వేసారు. దాని తర్వాత వేయలేదు డిఎస్సి, 2024లో వేసారు. అయితే ఇప్పుడు అలా వేయడం వల్ల మిగతా బ్యాచ్ వాళ్ళు డిఎల్ఎడ్ చేసిన తర్వాత ఉన్నారు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. అందుకని టెట్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ టెట్ వేయాలి. టెట్ వేయకుండా డిఎస్సి అసలు ఎలిజిబిలిటీ ఇచ్చినా కానీ మాకు ఏం లాభం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళను ప్లస్ మిగతా బ్యాచ్ వాళ్ళకు కూడా టెట్ కండక్ట్
చేయాలి కంపల్సరీ. ఇది మా రిక్వెస్ట్ అన్నమాట. అంటే నార్మల్గా గత ప్రభుత్వం ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వాళ్ళ త్రూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా వేసింది, కొత్త కూడా వేసింది లేదని అంటున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? గత ప్రభుత్వం టెట్ వేసింది కానీ టెట్ ఎందుకు వేసింది, వాళ్ళ లాస్ట్ ఎండింగ్లో ఉంది ప్రభుత్వం. వాళ్ళ అంటే టెట్ వేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వస్తుంది కావచ్చు, ఓటింగ్స్ వస్తాయి కావచ్చు అని వేసింది. మేము ఏం చేసినాం, లాస్ట్ ఎండింగ్కి వేసిందని వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా. ఎన్నుకున్న వాళ్ళే ఈ ప్రభుత్వం అన్న వేస్తుంది అంటే డైరెక్ట్ మెగా డిఎస్సి వేసిండ్రు, మాకు ఎలిజిబుల్ ఇచ్చిండ్రు. కానీ ఇవ్వలేదు అంటలేం, ఇచ్చిండ్రు. కానీ టెట్ వేయకుండా మాకు ఎలిజిబిలిటీ ఎట్లా రాసుకోలేము కదా. సో మేమేమంటున్నామంటే టెట్ వేయండి, మాకు కాకుండా క్వాలిఫై కాని వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళు కూడా రాస్తారు కదా. అది మేము అందుకే ఎన్ని రోజుల నుండి అంటే చాలా రోజుల నుండి చేస్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా ధర్నా చేసిండ్రు, అప్పుడు కొంతమంది సపోర్ట్ చేసిండ్రు, చేయలేదు అంటలేమని సపోర్ట్ చేసిండ్రు, కానీ అంతవరకే చేసిండ్రు. రిజల్ట్ ఎక్కువ రాలేదు, దాని గురించి ఇక మాటలు కూడా లేవు. మేము అడిగితే అక్కడి వరకే తెలిసిందని చెప్పిండ్రు, మళ్ళీ తర్వాత ఏం చెప్పలేదు మాకు. మేమేమంటున్నామంటే సార్ మాకు టెట్ వేయండి, ఇప్పుడు మాకు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు, మా ముందు బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని టెట్ వేయండి. అంటే లాస్ట్ టైం వేసిన టెట్ నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 10% మందే క్వాలిఫై అయ్యారు కూడా చెప్తున్నారు కదా. అంటే దానికి కూడా ఏదో మొత్తం ఏమైనా గ్యాంబ్లింగ్ చేశారు అని కూడా వార్తలు మాది గత ప్రభుత్వం చేసిన తప్పు. మాది అకాడమిక్ ఇయర్ June 2కి స్టార్ట్ అవుతుంది, మాకు ఎప్పుడు స్టార్ట్ అయింది December 22కి స్టార్ట్ అయింది. సో మేము June 2కి స్టార్ట్ అయితే ఇప్పుడు మేము టెట్ రాసుకుంటాం, డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం. సో మీరు ప్రభుత్వం చేసిన తప్పే మీరే సర్చ్ చేసుకోవాలి, మాకు టెట్ వేయాలి, డిఎస్సి రాసుకోమనాలి. మేము ప్రతి సార్ని కలిసిన ఎవరిని కలిసిన కనీసం టీచర్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడంటే ఒక టీచర్ వలంగానే మీరు అక్కడ ఉన్నారు కదా. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? కనీసం ఒక బీటెక్ అబ్బాయి ఇట్లా రీల్స్ చేస్తున్నాడు, అదైతే బాగా హైలైట్ చేస్తారు కదా. కానీ మేము మొన్న ధర్నా చేసినాం ఇందిరా పార్క్లో, కొంచెం కూడా పబ్లిష్ కాలేదు. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు టెట్ వేయండి. టెట్ వేస్తే మా కోసం కాదు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 20 మంది కోసం అయితే కాదు. మా స్టేట్లో, మన తెలంగాణ స్టేట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడు రాసుకుంటారు. గత ప్రభుత్వం వేసింది కానీ ఇప్పుడు మేము టెట్ వేసి డిఎస్సి వేస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు అని అనుకున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం ఏమిసింది, డైరెక్ట్ డిఎస్సి వేసింది. డైరెక్ట్ డిఎస్సి వేయద్దు, టెట్ వేయాలి. September 15కి ఎగ్జామ్ జరిగింది టెట్. ఇప్పుడు 7 months అయిపోయినాయి, 6 monthsకి ఒకసారి వేయాలి. అంటే టెట్ వేసి మీరు డిఎస్సి వేయాలి, మేము రాసుకుంటాం. మళ్ళీ ఏమన్నారు, 24,000 జాబ్స్ ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చిర్రు? 11,000 ఇచ్చిర్రు. ఇది కూడా తప్పే కదా. ఇల్లు కూడా మీరు జాబ్స్ పెంచాలి కావాలనుకుంటే, మరి పోస్టింగ్ ఎక్కడ ఉంటాయి? ప్రతి గవర్నమెంట్ స్కూల్ మూతపడుతుంది, గవర్నమెంట్ స్కూల్ని క్లోజ్ చేస్తున్నామంటే అది ప్రభుత్వం తప్పే. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టినాం అనుకో, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు హైలైట్ కావు? ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వస్తారు పిల్లలు? గవర్నమెంట్ స్కూల్కి మేము టీచింగ్ ప్రాక్టీస్ వదులుకొని ఇప్పుడు 2 వారాలు అవుతుంది, రోడ్ల చుట్టూ పిచ్చి కుక్కలలో తిరిగితే ఒక్కరు పట్టించుకోరు. ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి ఓటేయండి, మేము ఏది అడుగుతా అది చేస్తాం, మీకు నచ్చినట్టు మీ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ అని చెప్పింది. మేము ఏ సార్ వారి దగ్గరికి వెళ్ళినా ఓకే అమ్మ చేస్తాం, పాజిటివే చెప్తున్నారు. కానీ మేము ఇటు వెళ్ళిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు అప్పటి వరకే. తర్వాత మరి పాప మా పిల్లలు వచ్చిర్రు, టీచర్స్ అంట, అలా ప్రాబ్లం ఏంటిది? మేము అక్కడ అది సన్మానం అది చేస్తారు కదా, ప్రామిస్ చేసినప్పుడు మేము ఏం హామీలు ఇచ్చినాం, ఒకసారి చూసుకుందాం అని ఒక న్యాయం చేద్దాం పిల్లలకనైతే ఏ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చి ఇంకెన్ని రోజులు కూడా కాలేదు, ఇప్పుడే మమ్మల్ని రోల్ ఎక్కించారు. చదువుకున్న వాళ్ళు అంతే, వాళ్ళ అవసరాల కోసమే చూసుకుంటారు, మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని చూడరు. ఇంకోటి, మీరు సీఎం గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటి మీకు, మీ అభ్యర్థులు మొత్తం? ఇదే ఫస్ట్ టైం అయితే ఇప్పటికి కలవలేదు, కలవడానికి ట్రై చేస్తున్నాం కానీ అక్కడి వరకు ఎవరు తీసుకెళ్తలేరు. మేబీ సార్కి తెలుసుకోవచ్చు, సార్ కూడా ఒక మాట ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, మా గురించి మేము ఇట్లా పిల్లలం వచ్చినాం, వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు అని మాట్లాడితే బాగుంటుంది. ఇంతవరకు అయితే ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, మాకైతే ఏం ఇంకా క్లారిటీ అయితే రాలేదు దాని మీద. అంటే ఆల్మోస్ట్ అందరినీ కలుస్తున్నారు అని అన్నారు కదా, మిమ్మల్ని ఎందుకంటే మీరు మందిని కలిసినా కానీ అక్కడ కరెక్ట్ ఇంపాక్ట్ లేనప్పుడు మాకు ఇంకే దారి ఉంటుంది? హెడ్ తోటే ఉంటుంది ఏదైనా వచ్చేది. ఇంతమందికి చెప్పినా కూడా హెడ్డే కదా అన్నీ చెప్పేది. ఆ హెడ్కే అదే ఆ హెడ్ అనిపించుకుంటా లేనప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అడిగి కూడా వేస్ట్. డైరెక్ట్ హెడ్ దగ్గరికి వచ్చి అడగాలని మేము ఇక్కడికి వచ్చాం. ఒక్కటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాం ఏంటిదంటే, ఇప్పుడు మాత్రం తీసుకోకుంటే సీరియస్గా డైట్ వాళ్ళ స్టూడెంట్స్ అంటే డైట్ స్టూడెంట్స్ అందరూ, నిరుద్యోగులు అందరూ మాత్రం సీవియర్గా ఫైట్ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్షనైనా చేస్తాం, మేము ఇక్కడ ఉంటాం. మాకు టీపీస్ స్కూళ్ళలో పోయి టీచింగ్ కాకపోతే మేమైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకుంటే ఏం జరగదు ఇక మాకైతే అర్థమవుతుంది. 2 days అయితే రెస్పాండ్ కావాలి కంపల్సరీ, టెట్ అయ్యాలి కంపల్సరీ, మాకు ఇవ్వాలి. చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వము ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చింది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కానీ ఇదేనా మార్పు? ఇదేనా రోడ్ల మీద కూర్చోవడమా మార్పు?
రోడ్ల మీద కూర్చోవడమా మార్పు? మేము టీపీలు వదిలేసుకొని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? మా కోసమే కదా కాలేజీలో వదిలేసుకొని రోడ్ల పొంట తిరుగుతున్నాం. స్కూళ్ళలో ఉండే ముందు ఇప్పుడు ఇక్కడ నైట్ వచ్చి ఉంటున్నాం. అందరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండే వచ్చినాం. అందరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండే ఫార్మర్స్ నుండే వచ్చినాం. అందరం అయితే టీచర్ ప్రొఫెషన్ తీసుకున్నదే అందుకు. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయకుండా మరి ఎవరికి చేస్తారు? అట్లాంటప్పుడు మరి డైట్స్ నుంచి ఏం లాభం? మరి తీసేస్తే అయిపోతుందిగా. సార్ మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదించేది ఒక్కటే విన్నపం ఏంటంటే, సార్ వాళ్ళు గత ప్రభుత్వానికి ప్రస్తుతం తమ యొక్క ప్రభుత్వానికి తేడా అనేది చూపాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, అన్ని రకాల అంటే ఎలాగైనా మూడోసారి ముచ్చటగా నేను అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్యోగ నోటిఫికేషన్లను విరివిగా విడుదల చేసేసారు. విడుదల చేసేసి ఏం చేశారు, నిరుద్యోగులను మభ్యపెట్టిండ్రు. ఎస్ మీకు కంపల్సరీ జాబులు ఇస్తాం, మాకు ఓట్లు వేయండి అనేది వాళ్ళు ఏం చేయడం జరిగింది, మభ్యపెట్టడం జరిగింది. తర్వాత ఏం చేశారు, నోటిఫికేషన్లన్నీ లీక్ చేశారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాసి నిరుద్యోగులు తర్వాత నిరాశ చెంది ఉంటారు. చాలామంది వాళ్ళ యొక్క జాబులు కానీ పని కానీ అన్నీ మానేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ లక్షలు పెట్టి చదువుకున్నారు. వాళ్ళ యొక్క ఆశలన్నీ నిరాశలన్నీ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అలాంటి ప్రభుత్వం అలా చేసింది కదా. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత కొద్ది నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాల సంబంధించినటువంటి అభ్యర్థులకు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది, నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి మనం చూసాము కూడా నిజంగా. మరి ఇప్పుడు డిఎడ్ కానీ బిఎడ్ కానీ అభ్యర్థులకు మెగా డిఎస్సి వేస్తా అన్నారు, వేశారు, నిజమే వాస్తవమే, మేము కాదని చెప్పట్లేదు. మరి ఈ అన్యాయం ఏంటిది? టెట్ వేయకుండా డిఎస్సి కండక్ట్ చేయడం ఎంతవరకు సమ్మతం? మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులు మేము సమర్థిస్తున్నాము. ఇకనైనా మా బాధ కూడా అర్థం చేసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఒక్కటే కోరుకుంటున్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపాలండి కంపల్సరీగా. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయకూడదు. మెగా డిఎస్సి వేస్తా అన్నారు, మెగా డిఎస్సిలో సగం పోస్టులు వేశారు. మళ్ళీ ఇందులో టెట్ వేయకపోవడం చాలా బాధాకరం. మేము లాస్ అవుతున్నాము. నోటిఫికేషన్లో ఏమో అప్లై చేసుకోవాలని ఎలిజిబిలిటీ ఇస్తారు, టెట్ పెట్టకుండా డిఎస్సి రాసుకోవాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు అసంబద్ధమైనటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు, వాళ్ళే సరి చేసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అది మెగా డిఎస్సి వేసి తక్కువ సీట్స్ ఇస్తే అక్కడ ఏమి మాకు న్యాయం చేసినట్టు? మెగా డిఎస్సి అని పేరుకు మాత్రమే ఉంది. అక్కడ తక్కువ సీట్స్ ఉన్నప్పుడు అందరికీ ఎట్లా వస్తాయి? ఏమైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ లేరు, పిల్లలకి చదువు వస్తలేదని అంటున్నారు. మీరు తక్కువ సీట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడుంటారు టీచర్స్? ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఎక్కడుంటున్నారు? ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చూస్తే ఇద్దరే ఉంటున్నారు మొత్తం స్కూల్లో. ఒక హెచ్ఎం ఉంటాడు, ఒక హెచ్ఎం సార్ ఉంటారు, లేకపోతే హెచ్ఎం మ్యామ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ టీచర్. వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్ని షేర్ చేసుకొని వాళ్ళే చెప్తే ఇక్కడ వేరే వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏమొస్తాయనని, వాళ్ళకి క్లాసెస్ ఏమొస్తాయనని మాకు ఇస్తే మాకు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఒక్క టీచర్ ఉంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఆ స్కూల్లో పంపిస్తారు. కానీ ఆడ స్టాఫే లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి చేస్తారు, పేరెంట్స్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. అందుకోసమని 24,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేసి మాకు కంపల్సరీ టెట్ వేసి మాకు టెట్ వేయాలి, మేము రాయాలి, మిగతా బ్యాచ్లు కూడా రాయాలి. మెయిన్ థింగ్ ఏంటిదంటే గవర్నమెంట్ చేసింది తప్పు. ఫస్ట్ మా అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేయాల్సింది డిసెంబర్లో స్టార్ట్ చేసిండ్రు. ఆ పోయిన ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మాత్రం సరిదిద్దుకోవాల్సింది వాళ్ళే టెట్ వేయాలి, వాళ్ళే డిఎస్సి చూసుకోవాలి. గవర్నమెంట్ చేసిన తప్పుని వాళ్ళే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మాకు